గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ప్రజలు పీరియడ్స్ టైంలో క్లోత్స్ వాష్ చేసి మళ్ళీ మళ్ళీ యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇలా వాడడం వల్ల, ఇలా యూజ్ చేయడం వల్ల ఏవైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే ప్యాడ్సే వాడడం మంచిదంటారా? ఇండియాలో ఎన్నో జనరేషన్స్ నుంచి ఈ కాటన్ క్లాత్స్ వాష్ చేసుకోవడము, వాటిని ఆరబెట్టుకోవడము, వాటిని ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టుకోవడము, అవసరమైనప్పుడు పీరియడ్ టైంలో వాడుకోవడము అనేది ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. కానీ ఈ లాస్ట్ 40-50 ఇయర్స్ నుంచే ఈ శానిటరీ ప్యాడ్స్ అనే కల్చర్ ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. ఈ శానిటరీ ప్యాడ్స్ అనేది మనకి ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో చాలా కంపెనీలు చాలా రకాలుగా ఉన్నాయి. అంటే మనకు వచ్చే ఫ్లో అబ్జర్వ్ చేసుకోవడం కోసం, అంటే పీల్చుకోవడానికి వాళ్ళు చాలా రకాలైన ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్స్ వాడుతున్నారు దాంట్లో. అంటే మనకి టెంపరీగా ఆ టైంలో మనకి బెనిఫిటే అనిపిస్తుంది, అంటే ఫ్లో అబ్జర్వ్ చేసుకుంటుంది, కంఫర్ట్గా ఉంటున్నాము అనేది అదొక పాయింట్ పక్కన పెడితే, దానివల్ల చాలా అంటే ఎన్విరాన్మెంట్కి కానీ మన హెల్త్కి కానీ చాలా హానికరమైన మెటీరియల్స్ దాంట్లో ఉంటున్నాయి. అంటే ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్స్, కెమికల్స్ అన్నీ కలిపి తయారు చేస్తున్నారు. సో వాటి వల్ల ఫ్యూచర్లో మనకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని రకమైన కార్సినోజెనిక్ ఏజెంట్స్ కూడా ఉంటున్నాయి. అంటే క్యాన్సర్కి దారి తీసే అలాంటి మెటీరియల్ కూడా ఆ ప్యాడ్స్లో ఉంటున్నాయి. అండ్ ఇంకొకటి, అవన్నీ బయోడిగ్రేడబుల్ కాదు. బయటకి మనము వాటిని పడేసినప్పుడు అవి డిగ్రేడ్ అయిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది, వేల సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అంటే అలాంటి మెటీరియల్ని వాడుతున్నారు వాళ్ళు ఆ ప్యాడ్స్లో. సో ఒక రకంగా చూస్తే ఇప్పుడు మళ్ళీ మనం పాత తరంలోకి పోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు వాటితోటి అవి కాటన్ క్లాత్స్ మనం వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈవెన్ అవి పాడైపోతే కూడా అవి వాతావరణంలో కలిసిపోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు వాటికి. కాకపోతే ఏంటి అంటే మనం ఉండే ఏరియా, వాటిని మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాము, హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఎందుకంటే సరిగ్గా ఆరకుండా తడితోటి ఉన్న వాటిని మళ్ళీ రిపీటెడ్గా వాడటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అక్కడ ఇరిటేషన్ అవన్నీ వచ్చేది ఉంటుంది. కాకపోతే హెవీ ఫ్లోస్ ఉన్న వాళ్ళు, అంటే బాగా ఎక్కువ మోర్ దాన్ 3 ప్యాడ్స్ పర్ డే వాడాల్సి వస్తుంది, అంత ఫ్లో అయినప్పుడు మాత్రం తప్పని పరిస్థితుల్లో ఇప్పుడున్న అవైలబుల్ ఉన్న మార్కెట్లో ఉన్నాయి వాడుతున్నారు. కానీ ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ చాలా వచ్చినాయి, బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ వచ్చాయి. అంటే చాలామంది ఇప్పుడు కేరళలో ఫస్ట్ తయారు చేయడం మొదలుపెట్టారు. అంటే షుగర్ కేన్ పల్ప్ ఉంటుంది, అంటే మనం షుగర్ కేన్ వాడిన తర్వాత షుగర్ అది దానికోసం వాడినాక వచ్చే మెటీరియల్, అంటే ఆ పీచు పదార్థం లాంటిది, దాంతో అండ్ కాటన్తో కూడా, అంటే ప్యూర్ కాటన్ తోటి తయారు చేసి ప్యాడ్స్, ఆర్గానిక్ ప్యాడ్స్ తయారు చేస్తున్నారు. అవి ఈజీలీ బయోడిగ్రేడబుల్. అంటే మనము బయట మనకి మిగతా ఎట్లా చెట్లవి సంబంధించిన అవి ఎలా అవశేషాలు కలిసిపోతాయో ఈ ప్యాడ్స్ కూడా భూమిలో అట్లాగే కలిసిపోతాయి. వీటి వల్ల ఏమి క్యాన్సర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏవీ రావు. వాటిని అంత వైడ్ స్ప్రెడ్గా అవైలబుల్ చేయాల్సిన బాధ్యత మాత్రం గవర్నమెంట్ మీద ఉంది. తప్పని పరిస్థితుల్లో ఒకవేళ ప్యాడ్స్ యూజ్ చేసేవాళ్ళు ఎన్ని గంటలకు ఒకసారి చేంజ్ చేస్తే మంచిదంటారు? నార్మల్గా పీరియడ్స్లో యావరేజ్గా 30 to 80 ml పర్ సైకిల్ బ్లీడింగ్ అవుతుంది, నార్మల్ యావరేజ్ ఫ్లో. అది కొందరికి తక్కువ కావచ్చు, కొందరికి ఎక్కువ కావచ్చు. బట్ 80 ml కంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అంటే మాత్రం అది ఎక్కువ హెవీ ఫ్లో అంటాం వాటిని. అంటే మోర్ దాన్ 3 ప్యాడ్స్ పర్ డే వాడాల్సి వస్తుంది, కంప్లీట్ సోక్ అయింది అని. యూజువల్గా పీరియడ్స్ ఎవ్రీ 4 hours, అంటే యాజ్ పర్ స్టాండర్డ్స్ ఎవ్రీ 4 hours మార్చుకోవాలి. బట్ కొందరికి తక్కువ ఫ్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ 4 hours మార్చాలి అని ఏం లేదు. కానీ ఇప్పుడు వర్కింగ్ కండిషన్, అంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, స్టూడెంట్స్, వాళ్ళకి 8 to 10 hours ఒకటే ప్లేస్లో ఉండాల్సి వస్తుంది. సో ఆ టైంలో నార్మల్ ఫ్లో ఉండే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, కానీ హెవీ ఫ్లో ఉండే వాళ్ళు మాత్రం కంపల్సరీ బిట్వీన్ మార్చుకోవాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళకి కరెక్ట్ బాత్రూమ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము, వాటర్ ఫెసిలిటీ ఇవ్వడము అనేది ఆ యొక్క యాజమాన్యాల వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. బట్ మెన్స్ట్రల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏ యాజమాన్యమైనా సరే ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన మినిమం కర్టెసీ అన్నట్టు, మినిమం ప్రొవైడ్ చేయడం అనేది. సో అది కానప్పుడు రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళు వర్క్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. దానివల్ల ఆ ఫెసిలిటీ ఇవ్వడం అనేది చాలా అవసరం. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎందువల్ల వస్తాయంటారు? అంటే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది, ఎందుకంటే వాతావరణంలో అప్పుడు టెంపరేచర్స్ ఇంత లేవు. ఇప్పుడు టెంపరేచర్స్ చాలా ఇంక్రీజ్ అయినాయి అండ్ వాటర్ ఇంటేక్ అనేది చాలా తగ్గింది. కామన్ పాపులేషన్లో మినిమం మనకి యావరేజ్ అడల్ట్
10 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అంటే అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ మినిమం ఇంటేక్ ఉండాలి. అది సమ్మర్ కానప్పుడు. సమ్మర్లో ఇంకొక 1/2 లీటర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం పర్ డే. సో మన బాడీ వెయిట్ని బట్టి, మనకున్న రిక్వైర్మెంట్ని బట్టి ఇంకెక్కువైనా తీసుకోవాల్సి వస్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆల్మోస్ట్ ఎవరిని చూసినా వర్కింగ్, నాన్ వర్కింగ్ ఎవరైనా రోజుకి 1 లీటర్ కంటే వాటర్ ఎక్కువ తాగట్లేదు. దానివల్ల ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా ఎక్కువైపోయినాయి. చైల్డ్హుడ్లో వచ్చే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవి ఫ్యూచర్లో క్యారీ ఆన్ అయితే కిడ్నీస్కి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అడల్ట్ వాళ్ళకి, అంటే పెద్దవాళ్ళకి వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా అది కింద వచ్చిన బ్లాడర్లో వచ్చిన ఇన్ఫెక్షన్స్ కిడ్నీకి కూడా స్ప్రెడ్ అవ్వటము, కిడ్నీలో స్టోన్స్ రావడము, ఒక్కొక్కసారి కిడ్నీలో పసు తయారు కావడము, చాలా సెప్సిస్, అంత డేంజర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వీటికి రాకుండా మెయిన్ తీసుకోవాల్సింది ఎక్కువ ఖర్చు కానీ వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్కూల్స్లో, ఆఫీసెస్లో అన్ని చోట్ల బాత్రూమ్ ఫెసిలిటీ ఉన్నప్పుడు ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, పిల్లలు ఎవరైనా సరే వాటర్ తాగడానికి ముందుకొస్తారు. కానీ బాత్రూమ్ ఫెసిలిటీ లేనప్పుడు వాళ్ళు ఆ ప్రాబ్లం వల్ల వాటర్ తాగడం తగ్గిస్తున్నారు. అంటే మేము ప్రాక్టీస్లో ఏ గైనకాలజిస్ట్ అయినా అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే, ఇంట్లో ఉండి పని చేసుకునే ఆడవాళ్ళకంటే వర్క్కి వెళ్ళే వాళ్ళకి, స్టూడెంట్స్కి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి. కారణం ఏంటి అంటే వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీ ఉండట్లేదు. సో వాళ్ళు వాటర్ తీసుకోవడాన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. మెన్స్ట్రువల్ హైజీన్కి సంబంధించి అంటే ఈ కాలం పిల్లల్లో ఎంత శాతం అవగాహన ఉందని మీరు అనుకుంటున్నారు? చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. అది చాలా అంటే ఇంపార్టెంట్ విషయం. మనం ఎట్లా పిల్లలకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, మిగతా లాంగ్వేజ్ ఎట్లా చెప్తున్నామో అలాగే ఆడపిల్లలందరికీ మెన్స్ట్రువల్ హైజీన్ గురించి, అంటే మెన్స్ట్రువల్ సైకిల్ గురించి, అంటే మెన్స్ట్రువల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవగాహన లేకపోవడం వల్ల పక్క పిల్లలతో కంపేర్ చేసుకోవడము, లేదు వాళ్ళకున్న చిన్న ప్రాబ్లమ్ను కూడా చాలా పెద్దదిగా ఆలోచించడము, ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో అందుకని ఏం చేయాలి అంటే స్కూల్స్లోనే 10 years ఏజ్ నుంచి, అంటే ఆల్మోస్ట్ 5th క్లాస్ పిల్లల నుంచి మెన్స్ట్రువల్ హైజీన్కి సంబంధించి, మెన్స్ట్రువల్ సైకిల్ గురించి బేసిక్ ఎడ్యుకేషన్, ఈవెన్ గైనకాలజిస్ట్ని ఇప్పుడు లోకల్లో మీకు ఎక్కడ ఏ ప్లేస్లో అయినా గైనకాలజిస్ట్ లేని ప్లేస్ లేదు. ఆల్మోస్ట్ అన్ని ప్లేసుల్లో అవైలబుల్ ఉన్నారు. సో ఒక గైనకాలజిస్ట్ తోటి ఈవెన్ అట్లీస్ట్ ఒక 6 monthsకి ఒక క్లాస్ చెప్పిస్తే వాళ్ళకి, అంటే వాట్ ఈజ్ మెన్స్ట్రువల్ సైకిల్, మీకు ఎలాంటి మార్పులు వస్తాయి మీ బాడీలో కానీ, మీకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వెయిట్ని వస్తే మీరు యాంగ్షియస్ ఉండాలి, వెయిట్ని పట్టించుకోవద్దు, ఎలా కేర్ తీసుకోవాలి, ప్యాడ్స్ ఎలా మార్చుకోవాలి, అట్లాంటి అన్ని బేసిక్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, అంటే వాళ్ళ బాడీలో ఎలాంటి మార్పులు, బ్రెస్ట్లో ఎలాంటి చేంజెస్ స్టార్ట్ అవుతాయి, అవన్నీ వాళ్ళకి మినిమం ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని దే విల్ టేక్ ఇట్ యాజ్ ఏ నార్మల్ ప్రాసెస్. అంటే వాళ్ళు మిగతా అన్ని ఎగ్జామ్స్ 5th అయిపోయి 6thకి రావడాన్ని ఎలా న్యాచురల్గా ఫాలో అయిపోతారో అలానే వాళ్ళు మెచ్యూర్ అవ్వడము, సైకిల్స్ అవి కూడా వాళ్ళు న్యాచురల్గా ఫాలో అవుతారు. ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ అనేది చాలా మంది అమ్మాయిల్లో ఉన్నటువంటి సమస్య. అవును. ఈ సమస్య ఎందువల్ల వస్తుంది? ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది మీరు అన్నట్టు చాలా ఎక్కువైంది ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్లో. అంటే యాక్చువల్గా అడల్ట్స్లో కూడా అంటే ఆల్మోస్ట్ 10 years నుంచి అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, ఫేషియల్ హెయిర్. అంటే అది గడ్డం మీద కావచ్చు, పైన లిప్, అప్పర్ లిప్ పైన కావచ్చు, ఫేస్ పైన కావచ్చు, పొట్ట పైన, బ్రెస్ట్ పైన, అట్లా హెయిర్ ఎక్కువ పెరుగుతుంది. అంటే అన్వాంటెడ్ హెయిర్ ఎప్పుడు వస్తుంది అంటే బాడీలో మనకి మేల్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది. అంటే మనకి ఫీమేల్ ఏరియాస్లో కాకుండా మేల్ టైప్ ఆఫ్ ఏరియాలో వస్తుంది అంటేనే టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టు. అంటే ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఎప్పుడు ఎక్కువైతాయి అంటే బాడీలో టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ అవ్వడానికి ఉన్న వాతావరణం వల్ల. అంటే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్ మెయిన్ కారణం ఇప్పుడు ఉన్న పిల్లల్లో హిర్సుటిజం రావడానికి, అంటే అన్వాంటెడ్ హెయిర్ హిర్సుటిజం అంటారు. సో పీసీఓడిలో ఏమవుతుందంటే మీకు ఫీమేల్ హార్మోన్స్తో పాటుగా మేల్ హార్మోన్కి కన్వర్ట్ అయ్యేలాంటి మెటీరియల్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. దానివల్ల వీళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది. ఇంకొకటి వేరే రకమైన కొన్ని అండాశయాల్లో వచ్చే కొన్ని కంతులు ఉంటాయి, లీడింగ్ సెల్ ట్యూమర్ అని కొన్ని రకాల కంతులు ఉంటాయి. వాటి వల్ల కూడా ఎక్కువ ఏజ్ వాళ్ళల్లో కూడా అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది. ఈ పీసీఓడిని ముందే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్యలను తగ్గించవచ్చు అంటారా మేడం? పీసీఓడి అనేది అది ఒక మల్టీఫ్యాక్టోరియల్, అంటే చాలా కారణాలు ఉంటాయి దానికి. ఇది ఒక్కటే కారణము, దీన్ని సాల్వ్ చేసుకుంటే పీసీఓడి రాదు అనేది ఏం లేదు. అది మల్టీఫ్యాక్టోరియల్. దాంట్లో ఒక హార్మోన్స్ ప్రాబ్లమే కాదు, మన ఎండోక్రైన్ సిస్టమ్, అంటే మన బాడీలో ఉన్న ఎండోక్రైన్ గ్లాండ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి.
అండ్ జెనెటిక్ బేసిస్ కూడా ఉంది పీసీఓడికి. కొన్ని రకమైన జీన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ పీసీఓడి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పీసీఓడిలో మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటుంది. ఒక అండాశయంలోనే సైజు పెరిగి హార్మోన్స్ ఎక్కువ రావడాన్ని ఓన్లీ పాలిసిస్టిక్ ఓవరీ అంటాము. దానితో పాటుగా వేరే రకమైన మార్పులు అంటే హార్మోన్స్, బయోకెమికల్ చేంజెస్ అంటారు, ఆ హార్మోన్స్లో చేంజెస్ రావడము అండ్ బాడీ మెటబాలిజంలో అంటే మన బాడీలో ఉండే ఫ్యాట్ కాంటెంట్ పెరగడము, ఒబిసిటీ, నెక్ పైన అంత పిగ్మెంటేషన్ రావడము, ఇవన్నీ అన్వాంటెడ్ హెయిర్ రావడము, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ రావడము, ఇవన్నీ కలిపిన దాన్ని పీసీఓఎస్ అంటారు. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. సిండ్రోమ్ అంటే ఒక లక్షణం కాదు, దాంట్లో చాలా లక్షణాలు కలిసి ఉంటాయి అన్నమాట. సో మల్టీ ఫ్యాక్టోరియల్ అంటారు. సో ఇది రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ అనేది మెయిన్ ఏంటి అంటే స్ట్రెస్ తగ్గించుకోవడం. ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే మనకి 5 ఏళ్ల పిల్లల నుంచే స్ట్రెస్ మొదలవుతుంది. 5 ఏళ్ళు కూడా కాదు, 2 ఏళ్ల నుంచే స్ట్రెస్ మొదలవుతుంది. అండ్ ఆ స్ట్రెస్ అనేది లైఫ్ లాంగ్ క్యారీ అవుతుంది. సో పిల్లల్ని ముందు ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచడం, వాళ్ళకి బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం. అంటే ఇప్పుడు మనం గారాబం చేసి జంక్ ఫుడ్ బాగా అలవాటు చేస్తున్నారు పిల్లలకి. ఆల్మోస్ట్ అందరూ బేకరీ ఫుడ్స్, హోటల్స్కి వెళ్ళి తినడము, ప్యాక్డ్ ఫుడ్స్ అవన్నీ బాగా తింటున్నారు. వాటిలో ఉండే అన్వాంటెడ్ ఫ్యాట్స్ అంటే అవన్నీ రిఫైన్డ్ ఫ్యాట్స్, అవి బాడీకి ఎంత మాత్రం మంచిది కాదు. వాటి వల్ల కూడా ఒబిసిటీ ప్రాబ్లం వస్తుంది. దాంతో పిల్లలకి పీసీఓడి కంప్లైంట్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఎక్సర్సైజ్ ఉండట్లేదు ఎవరికి. ఇప్పుడు స్కూల్స్లో ఎక్కడ ప్లే గ్రౌండ్ ఉండట్లేదు. ఇప్పుడు ప్లే గ్రౌండ్స్ ఉన్న స్కూల్స్ని వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. పేరెంట్స్ కూడా మా పిల్లలకి క్లాసులు ఎంతసేపు చెప్తారు, ట్యూషన్స్ ఎంతసేపు చెప్పిద్దాము, మార్కులు ఎన్ని వస్తున్నాయి అది చూస్తున్నారు. కానీ పిల్లలకి మినిమం ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా, వాళ్ళకి ఫిజికల్గా రీక్రియేషన్కి గేమ్స్ ఉంటున్నాయా, అలాంటిది ఏ పేరెంట్స్ కూడా ఆలోచించట్లేదు. దానివల్ల చైల్డ్హుడ్ ఒబేసిటీ చాలా ఎక్కువైతుంది. అంటే వాళ్ళు అండర్ వెయిట్ ఉండే పిల్లలు తక్కువైపోయి ఒబీస్ ఉండే పిల్లలు ఎక్కువైతున్నారు. అది మీకు విలేజెస్ నుంచి కూడా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇవాళ రేపు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా గ్రౌండ్స్ కరువు అయిపోయినాయి, వాటిల్లో కూడా ఆడిచ్చే వాళ్ళు లేరు. సో అందరూ ఎడ్యుకేషన్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ హెల్త్ మీద పెట్టట్లేదు. సో దానివల్ల ఎక్కువైపోతుంది. పెళ్ళైన మహిళల్లో ఎలాంటి గైనిక్స్కి సంబంధించిన సమస్యలను మీరు గమనించడం జరిగింది? పెళ్ళయి పిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లలు ఇంకా కలగని వాళ్ళు, ఇట్లా 2 కేటగిరీలు చేసుకుంటే వాళ్ళని, ఈ పెళ్ళయి పిల్లలు కలగని వాళ్ళు చాలామంది ఎక్కువైతున్నారు. అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూ చాలా ఎక్కువైతుంది. ఒకప్పుడు మనకి ఒక ఊర్లో చూసుకుంటే ఒక 2-3 పెళ్ళయి పిల్లలు కాని వాళ్ళు కనిపించేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఎవరి పక్కింటి నైబర్స్కి వాళ్ళు కూడా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్తున్నాము అనే వాళ్ళు ఎక్కువైపోయారు. మెయిన్ ఆ ఏజ్ గ్రూప్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఆ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్లో కూడా పీసీఓడి ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఒక 30 years కింద పీసీఓడి గురించి మాకు టెక్స్ట్ బుక్స్లో ఒక పేజీ ఉండేది. ఇప్పుడు పీసీఓడి గురించే బుక్స్ వచ్చేస్తున్నాయి. బుక్స్ 200 పేజీల పుస్తకాలు వస్తున్నాయి. అంటే అంత ఇంక్రీజ్ అయింది పీసీఓడి ఇన్సిడెంట్స్. సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకు అంటే ఏజ్, అంటే మ్యారేజ్ ఏజ్ కూడా ఎక్కువైపోయింది. మామూలుగా అంతకుముందు 20 years లోపల మ్యారేజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎడ్యుకేషన్, జాబ్, వాటితో సెటిల్మెంట్, వాటి కోసం చూసుకొని 30 years తర్వాత మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎక్కువైతున్నారు. అండ్ దాంతోపాటు పీసీఓడి ప్రాబ్లం చాలా ఎక్కువైంది. పీసీఓడి వల్ల ఓవ్యులేషన్, అండం విడుదల అవ్వడం అనేది సక్రమంగా విడుదల అవ్వదు కాబట్టి దాంతో కూడా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యంగ్ వాళ్ళల్లో ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తోటి వస్తున్నారు. ఇంకొకటి మెన్స్ట్రువల్ కంప్లైంట్స్. 20% మనకి ఓపీకి వచ్చే గైనక్ పేషెంట్స్లో మెయిన్ మెన్స్ట్రువల్ కంప్లైంట్స్ తోటే వస్తారు. వాళ్ళలో ఈ మెన్స్ట్రువల్ కంప్లైంట్స్ హెవీ బ్లీడింగ్ అని, లేదా 2-3 monthsకి ఒకసారి పీరియడ్స్ రావడము, ఈ ఇష్యూస్ ఎక్కువగా ఉంటున్నాయి. సో యంగ్ కొందరికి స్ట్రెస్ రిలేటెడ్ ఉంటే, కొందరికి ఈ 30 years క్రాస్ అయింది, నియరింగ్ 40 ఉన్న వాళ్ళల్లో చాలా వరకు ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్ అంటే గర్భసంచి పొరల్లో వచ్చే మార్పుల వల్ల పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మామూలుగా మెనోపాస్ చేంజెస్ కూడా కొందరికి ఎర్లీగా వస్తాయి అన్నమాట. అంటే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. అంటే అండాశయాల పనితీరు చాలా యంగేజ్లో తగ్గిపోతుంది. ఈవెన్ 25 వాళ్ళకు కూడా అండాశయాలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. అది ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. కొందరికి జెనెటిక్గా వచ్చేది ఉంటుంది. అంటే బై బర్తే వాళ్ళకి అండాశయాలు రిజర్వ్ తక్కువ ఉండడము, వాటి వల్ల కూడా ఎర్లీ మెనోపాజ్ ఉంటుంది. అండ్ పిల్లలు రాకపోవడము, యంగేజ్లో కూడా ప్రెగ్నెన్సీలు 25-30sలో కూడా రాకపోవడం కూడా అదొక కారణం. తర్వాత మెనోపాజ్ కూడా మామూలు ఇండియన్ యావరేజ్ మెనోపాజ్ 45 to 50 yearsలో యూజువల్గా మెనోపాజ్ వస్తుంది. దానికి ఒక 3-4 years ముందు కూడా సైకిల్స్లో చేంజెస్ మొదలవుతాయి. అంటే కొందరికి ఫ్రీక్వెంట్గా రావడము, కొందరికి లేట్గా 2-3 monthsకి ఒకసారి రావడము,
ఫార్టీ ప్లస్లో ఈ చేంజెస్ అంటే పెరిమెనోపాజల్ చేంజెస్ అంటారు. అంటే ఈ చేంజెస్ మొదలైన తర్వాత ఒక 5-6 ఇయర్స్ తర్వాత వాళ్ళకి మెనోపాజ్ రావచ్చు. ముందు కొందరికి ఇర్రెగ్యులారిటీ తోటి స్టార్ట్ అవుతుంది. అది అనేది 40 తర్వాత ఇన్ఫ్రీక్వెంట్ సైకిల్స్ అంటే ఒక లేట్గా రావడము, ఒక 2 months లేట్గా రావడము, 15 days లేట్గా రావడము, అట్లాంటి వాటి గురించి ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కొందరికి మాత్రం ఫ్రీక్వెంట్ సైకిల్స్ ఉంటాయి. అంటే 15 రోజులకి 10 రోజులకు కూడా పీరియడ్స్ రావడము, అలా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అంటే ఫ్రీక్వెంట్ సైకిల్స్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. ఇంకా వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా, అంటే థైరాయిడ్ లాంటి ప్రాబ్లం ఏదన్నా ఉందా, అండాశయాల్లో గడ్డలు ఏమన్నా వచ్చాయా, లేకపోతే గర్భసంచిలో ఏమన్నా ఫైబ్రాయిడ్ గడ్డలు ఎలాంటివి ఏమన్నా ఉన్నాయా, అవి రూల్ అవుట్ చేసుకోవాలి. దాంతోపాటు 40కి వస్తున్నారు అంటే చాలామందికి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అది కూడా స్క్రీనింగ్ చేయించుకోవాలి. అయితే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తూ దానికి సైకిల్ లెంగ్త్ తగ్గడము ఎక్కువ అవ్వడము కారణాలు ఇవైతే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటారు. అంటే పీరియడ్ అయిపోతుంది, పీరియడ్ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో కూడా బ్లీడింగ్ కనిపిస్తుంది. అది కొంచెం మనం కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే కొంత పర్సెంట్ అంటే ఒక 5% ఆఫ్ పీపుల్లో మీకు పీరియడ్ అయిపోయినాక ఇన్ బిట్వీన్ వచ్చే వాళ్ళల్లో క్యాన్సర్కి సంబంధించిన వచ్చే అవకాశాలు ఉంటాయి కొందరికి. అంటే గర్భసంచి నుంచి వచ్చే పాలిప్స్ కావచ్చు, అవి అంటే మాంసం లాంటి పెరిగాయి, ఆ పెరిగే మాంసం వాటి లాంటిలో కొన్నిటికి మాత్రం క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. ఎండోమెట్రియంలో అంటే గర్భసంచి లోపల వచ్చే క్యాన్సరు, లేదు సర్వైకల్ క్యాన్సర్, వీటి వల్ల కూడా మనకి రెగ్యులర్ పీరియడ్ టైంలో కాకుండా ఒక్కొక్కసారి ఇన్ బిట్వీన్ అంటే పీరియడ్ వచ్చే ముందో మధ్యలోనో లేకపోతే భార్యాభర్తల కలయిక తర్వాత బ్లీడింగ్ అవ్వడము, వీటిని వాళ్ళు కామన్ మెన్స్ట్రల్ కంప్లైంట్స్ అని నెగ్లెక్ట్ చేయొద్దు. అబోవ్ 40 వాళ్ళు వీటి కంపల్సరీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకు ఇలా బ్లీడింగ్ అవుతుంది అనేది ఒకసారి ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కానింగ్, కొన్ని బ్లడ్ టెస్ట్లు, వాటితోటి ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. అవన్నీ నార్మల్ వచ్చినాయి అంటే మాత్రం అప్పుడు మామూలు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. పెళ్ళి ఏ వయసులో చేసుకుంటే మంచిదంటారు మరి? పెళ్ళి మన పెద్దవాళ్ళు చెప్పింది అప్పుడు అయితే కనీసం 18 ఏళ్ళు నిండితే ఆడపిల్లలకి వాళ్ళ అవయవాలు కరెక్ట్గా డెవలప్మెంట్ అయిపోయి ఉంటాయి. అండ్ వాళ్ళు మెంటల్లీ ఫిజికల్లీ వాళ్ళు అంటే వేరే మనిషిని యాక్సెప్ట్ చేయడానికైనా వేరే ఫ్యామిలీలోకి వెళ్ళడానికైనా మినిమం ఏజ్ 18 years అని పెట్టారు. ఒకప్పుడు అంటే ఆడపిల్లలకి ఎక్కువ ఎడ్యుకేషన్ ఉండేది కాదు కాబట్టి 18 years సరిపోయేది. 10th class ఇంటర్మీడియట్కి 18 years సరిపోయేది. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో 18 yearsకి ఎడ్యుకేషన్ అయిపోదు. మినిమం 21 years ఉంటే వాళ్ళు ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయొచ్చు. ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారంటే వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం, వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరిపోయిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఆ ఏజ్కి వచ్చి మనం చదివామంటేనే ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని పెంచాలన్నా కానీ ఇంట్లో ఉండే మదర్కి ఒక లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవసరం అవుతుంది. అంటే ఒకప్పుడు ఈ పిల్లలు వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు చదువుకోకపోయినా వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు పైకి వచ్చారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని వాళ్ళని మనం మేనేజ్ చేయాలన్నా, చదివించాలన్నా, సలహా ఇవ్వాలన్నా తల్లికి కూడా మినిమం ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం వచ్చింది. నార్మల్ డెలివరీస్ కంటే సిజేరియన్స్ ఎక్కువ అవుతున్నాయని విమర్శలు ఉన్నాయి. అవును, దీనికి సంబంధించి మీరు ఏమంటారు? లాస్ట్ జనరేషన్స్లో ఉన్న వాళ్ళు నొప్పి భరించి కన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు నొప్పి భరించడానికి రెడీగా లేరు. ముహూర్తం చూసుకొని డెలివరీలు కావాలని అడుగుతున్నారు.